శివ్, నువ్వు కొన్ని రోజుల ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, రిపోర్ట్స్ ఏమయ్యాయి? అవును పరి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నా హార్ట్ చెక్ చేశారు. రిపోర్ట్స్ లో ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? చూడు. నా ఫోటో చూపిస్తున్నావేంటి? రిపోర్ట్స్ చూపించు. మరి నా హార్ట్ లో నువ్వేన్నావు కాబట్టి నీ ఫోటోని చూపిస్తుంది కదా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అందరు కళ్ళు నీ పైన పడ్డాయి. వెంటనే నీకు దిష్టి చుక్క పెట్టాలి. ఓకే, పెట్టు. అరే ఏంటి? కూర్చో. ఇది నీ దిష్టి చుక్కనా? మరి దీనికంటే మంచి దిష్టి చుక్క ఇంకేముంటుంది చెప్పు. అంతేలే, ఎవరు కనిపించదు కూడా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావా? అదేంటి శివు అలా అడిగావు? నా పేరు పైన ఒక్కటి కూడా పచ్చిపొట్టు నీ మీద లేదేంటి? నా రక్తంలో ప్రతి ఒక్క రక్తబొట్టు నీ పేరుతోనే, నీ హృదయంతోనే నిండిపోయి ఉంది. మరి నీకు ప్రత్యేకంగా నా మీద పచ్చబొట్టు అవసరం అంటావా? అవసరం లేదు. నువ్వు చాలా రోజుల నుంచి నేను చూస్తున్న పరి, నువ్వు భయభయంగా ఉంటావు. అందుకే నీ కోసం ఈ తాడు తీసుకొచ్చా, కట్టుకో. నాకు అవసరం లేదు. నాకు కావాలి ధైర్యం కోసం నువ్వు కట్టపోయే పసుపు తాడు, అది కూడా నా మెడలో. ఓకే, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలుగా మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాము. కానీ ఫైనల్ గా ఐ థింక్ ద టైమ్ ఇస్ హియర్. బట్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోయే టైం వచ్చేసింది కాబట్టి నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే మనకు తెలియదు కదా పెళ్లి తర్వాత ఎలా ఉంటాము, ఏంటి ఆచారాలు, ఏంటి పెళ్లి ఎలా చేసుకోవాలో చాలా భయంగా ఉంది నాకైతే. నువ్వు భయపడక పరి. పెళ్లి తర్వాత పెళ్లి గురించి తెలిసిన చాలా బాగా మనిషి నాకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ అతను. బెస్ట్ ఫ్రెండ్? యా. నీకా? ఎస్. ఎవరు? వస్తారు చూడు ఇప్పుడు. ఆది గారు, నరేష్ గారు, ఇంకా ముందు మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదు. నేను చెప్పానా వీళ్ళు ఫస్ట్ ట్రాక్ అంటారు, చివరికి అది రైల్వే ట్రాక్ అని ఎన్నిసార్లు చెప్పాను. హలో మిస్టర్ ఆది సార్, మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదంటే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అర్థం. పెళ్లి చేసుకోబోతున్నారా? సూపర్. అదంతా మాట్లాడడం ఎందుకు, ఆశీర్వాదం తీసుకుదా. అది కాపురం బాగుండాలంటారు, మళ్ళీ కాపురాలు కూర్చోవాళ్ళ దగ్గర కాలు మొక్కుతారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవును. హ్యాపీ. అయినా మా ఇద్దరినే పిలిచారేంటి? పెళ్లి చేసుకోవాలంటే అది చాలా భయంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, తెలుస్తుంది ఎంత భయంగా ఉంటుంది. మా సంగతి తర్వాత, మీకు భయంగా ఉందంటున్నారు కాబట్టి అవును, మీకు ఆ భయం పోగొట్టి మోటివేట్ చేయడానికి కొంతమంది కపుల్స్ ని పిలుద్దాం. అలాగే మీరు డల్ అవ్వకుండా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి కొంతమంది బ్యాచులర్స్ ని పిలుద్దాం. ఓకే? అరే వాళ్ళిద్దరికి పిలిచేసి. అటు వాళ్ళు వచ్చారు కపుల్స్, ఇటు పక్క బ్యాచులర్స్ వచ్చారు. కాబట్టి ఎంతమంది వచ్చారు కాబట్టి మీకు పొరపాటున దిష్టి తగిలినా తగులుద్ది. అందుకని మీకు నరదిష్టి, పరదిష్టి. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఉంది. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నాడా? వీలైతే కట్ చేయ అసలు మొత్తం. జోక్ చేసా చేయకూడదా? నాతో జోక్ చేసిందంటే ఇక నేను జోక్ చేస్తా. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. ఈ రోజు నువ్వు రెడీగా ఉండు, మనం క్లాత్ లో గేమ్ ఆడదాం. భయ్యా, ఇక్కడ ఒక పెళ్లి చేయడానికి మోటివేషన్ కోసం కొంతమందిని పిలిచాం. ఇప్పుడు నువ్వు మోటివేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 4-5 చేసుకుంటారు. నేను వచ్చేది బ్యాచులర్. నువ్వు బాగా చిల్లరగా లేదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ కప్పులు, నా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎలా? హౌ? అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని చెప్పి అంటారు. నా విజయం వెనకాల, నా అడుగు వెనకాల, నా నీడ వెనకాల, నా తల మీద అన్ని ఇలా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఎటువంటి వచ్చేస్తాను మొత్తానికి. ఏమా ఈయన బానే మంచోడేనా? ఎప్పుడు అరవడం గానీ అలాంటివి ఏం చేయడా? అయ్య బాబా, ఈయన అరవకపోవడం ఏంటండి బాబు, చాలా అరుస్తాడు తెలుసా. అరుస్తాడా? అరే మంచోడు అనుకున్నానే. ఏం అరుస్తాడు? అరే నేను ఫస్ట్ బట్టలు ఉతికి తర్వాత బాసలు దోమంటాను. లేదు ఫస్ట్ నేను బాసలు దోమాకే బట్టలు ఉతుకుతానంటాడు. కాదు, అది నేను ఏమన్నా మగాడినే కదా, అది చెప్పిన ఎందుకు వింటాను. నేను ఫస్ట్ బాసాలే కడుగుతాను, ఆ తర్వాత బట్టలు ఉత్తా.
మరి మనం ఈటీవీ కంటే ముందు పుట్టిన అనిల్ అన్న గురించి మీరు ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. నా మరదలు శిరీష. మీ లైఫ్ లో ఆవిడ మీకు ఇచ్చిన గిఫ్ట్ గానీ మీరు ఆవిడకి ఇచ్చిన మంచి మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా ఉందా? టెడ్డీ బేర్ అంట. మీరు చెప్పండి, మీరు ఆయనకి ఇచ్చింది. నేను ఆయనకి గోల్డ్ రింగ్ ఇచ్చానండి. మీకు టెడ్డీ బేర్ ఇచ్చాడా? ఆ గోల్డ్ రింగ్ ఒక నెల రోజుల్లోనే పోగొట్టేశారండి. అప్పటి నుంచి అడుగుతున్నాను ఎక్కడ పోగొట్టారని, ఇప్పటి వరకు చెప్పలేదు. ఎవరికి ఇచ్చారని అడగండి, ఎక్కడ బాగొట్టారేంటి? వీళ్ళని చూసి నువ్వు వీళ్ళలాగే రియల్ కప్పులు అనుకునేవు. వీళ్ళు సీరియల్ ఝాన్సీ అని ఈ మధ్య టాప్ సీరియల్ ఈటీవీలో నడుస్తుంది కదా, ఆ ఝాన్సీ సీరియల్ లో వీళ్ళే లీడ్ రోల్స్ అనమాట. ఇంతకీ మీకు ఇద్దరికి పెళ్లి జరగట్లేదు, దానికి కారణం ఏంటి ఇంతకీ? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడా? చాలా స్ట్రిక్ట్. వాళ్ళ తాతయ్య అయితే ఎప్పుడు నన్ను చూస్తే చాలు ఆయన బీపీ ఫుల్ రైజ్ అయ్యి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. ఇంకా ఇది సీరియల్ స్టోరీ రాలేదు, రియల్ స్టోరీగా ఉంది ఇది. మీరేమో ఆ అమ్మాయిని చేసుకోవట్లేదు, కానీ ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఒక ఆశ కలుగుతుంది. నీకు బేసిక్ గా ఎలాంటి వాడు కావాలి చెప్పు? వాళ్ళ ఇంట్లో ఝాన్సీన్ ఏమైనా అంటే తప్పు ఉంటే తిట్టొచ్చు, తప్పు లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి తను తప్పు చేయలేదని ఎదురుగా మాట్లాడాలి, అంత ధైర్యం ఉండాలి. నేనే కరెక్ట్. నువ్వు తప్పు చేయవు కదరా. వాళ్ళ ఇంట్లో ఎవరు నన్ను తిట్టకూడదు, నన్ను అందరూ ప్రేమగా స్వీకరించాలి కోడలని. నేను స్వీకరించేస్తారా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. మీరు మలయాళం అని తెలిసింది, ఒకసారి మలయాళంలో ప్రపోజ్ చేయగలరా? ഝാൻസി, ഞാൻ നിന്നെ എത്രയാണെന്ന് എനിക്കറിയില്ല, ഒത്തിരി ഒത്തിരി ഒത്തിരി. మరి ఇలా తిడితే అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది బ్రో? మీరు కోపం వచ్చినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు ముద్దు పేర్లు ఏంటో ఒక రెండు చెప్పండి చాలు. కోపం వచ్చినప్పుడు నాకు హిందీ సరిగ్గా రాదు కదా, హిందీలో బూతులను తిడుతూ ఉంటా. అది చూసి నేను ఎలా తిడుతూ ఉంటా తనకి నవ్వుతూ ఉంటాడు. ప్రేమ వచ్చినప్పుడు ముద్దుగా ఓయ్ ఇలారా ఇలారా. బో ఇది దోమలు కుట్టే కంటే డేంజర్ గా ఉంది. నేను కోపం వచ్చినప్పుడు ఓయ్ జూ. ఇది ఎక్కడ కుక్కల ప్రేమ అండి? బుజ్జి, నేను నాగార్జున గారి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకమ్మా? మన్మధుడు నువ్వైతే ఆయన అంటారేంటి అందరూ? సునీ, నేను ప్రపంచంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో తెలుసు కదా, నాకు ఎవరి కళ్ళంటే ఎక్కువ ఇష్టం తెలుసు కదా, చెప్పు అందరికి. అది నేను చెప్పడం ఎందుకు, నేను నోటితో నువ్వు చెప్పొచ్చు కదా. స్వాతి కళ్ళంటే ఏదో జోక్ చేశారు కానీ నా కోసం సునీత హ్యాపీగా ఉండాలని చెప్పి కొన్ని రోజులు నాన్ వెజ్ తిండా మానేసి 4 రోజులు. పిచ్చోడు తెలియదేమో, కార్తీక మాసం మానేసా. అలా అంటది కానీ నేనంటే చాలా భయం. మోత మోగిస్తా తెలుసా, నేను అంత భయం. ఏమండి ఒకసారి తీయండి. మూతే తీయలేకపోతున్నా, ఈయన మోత మోగిస్తాడంట. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేయడానికి వచ్చారో ఆ కపుల్స్ అందరూ అటు వెళ్ళి కూర్చోండి. ఎవరైతే వాళ్ళకి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడానికి వచ్చారో ఆ బ్యాచిలర్స్ అంతా అటు కూర్చోండి. వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, మీకు ఈ మోటివేషన్ కూడా సరిపోదు అనే ఫీలింగ్ మీకు వస్తే ఇంకో ఇద్దరు ఉన్నారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళే. ఇక వాళ్ళు వస్తే ఉంటది నా సామి రంగా. తొందర పిలువురా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యో? వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాను బా. వేరే వాళ్ళ పెళ్లికి నువ్వెందుకు పెళ్లి కూతురులో వెళ్తున్నావు? వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా మీకు? అవును, మీరేంటి ఇక్కడ? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీ అందరికి తెలుసు కదా. అవునా, ఇంతకీ పెళ్లి ఎప్పుడు? హలో, ఆ పెళ్లి చేసుకోవడానికే చిన్న భయంగా ఉంది అనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఓ, అది చాలా న్యాచురల్ రష్మి. పెళ్లి చేసుకునే ముందే ఆ భయాలు ఉంటాయి, చేసుకుందామా వద్దా అని చిన్న చిన్న సందేహాలు ఉంటాయి, అవన్నీ రావడం కామనే. అందుకే వాళ్ళ భయం పోగొట్టడానికి కొంతమంది కపుల్స్ ని పిలిచాం. ఓ నమస్తే అండి. నమస్తే. వాళ్ళు ఈ పెళ్లి వల్ల జరిగే లాభాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేస్తారు. మరి ఇటువైపు ఎవరున్నారు? అటు సైడ్ బ్యాచులర్స్. వీళ్ళేంటంటే ఇతన్ని ఒక నూతన ఉత్సాహం, ఏం కాదు చేసుకో మేము ఉన్నాం.
కానీ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ వరకు సరిపోతారా అన్నారు. అప్పుడు దిగారు మీ ఇద్దరు. కాబట్టి మీ ఇద్దరు హయాంలో వాళ్ళ మోటివేషన్, వీళ్ళ ఉత్సాహము, మీ పెద్ద మోటివేషన్ ఇవన్నీ కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేలా చేస్తే ఈ రోజు ఎపిసోడ్ కి న్యాయం జరిగినట్టు. ఈ రోజు మీరు చూస్తారు కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ ఒక ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరూ మ్యారేజ్ మీద ఒక ఫుల్ క్లారిటీతో ఫిక్స్ అవుతారు. సో ఇందుజ గారితో పాటు మేమందరూ కూడా ఇక్కడ వీళ్ళిద్దరిని మోటివేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ గ్రాండ్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్ రైట్, ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో నలుగురు రెడీగా ఉన్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ స్వాతి, ఫైమా, నాయక్ గారు అండ్ పులి పూజ. రమ్మంటే రాలేని రోళ్ళు ఇను మళ్ళీ ఒళ్ళున్నా ఏం చేసుకుంటారు. కత్తరు సొక్కా నువ్వు నడిచే నడక నీది తూరు పుసల కావో పటేలు కొడక అంచుల పంచా దాటు పక్క కంచా గుండె నీకే పంచా ఎక్కుదాము రమంచా. సో ఇది జగర్
గారు ఈ ధమాకేదార్ ఫోక్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా మాస్ గా అనిపించింది. స్వాతి తను చాలా బ్యూటిఫుల్ డాన్సర్ అండ్ షీ కెన్ ఎమోట్ ఎనీ కైండ్ ఆఫ్ అ సాంగ్, ఎనీ జాన్రా. కానీ నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఫైమా. నేను ఇందాక చూస్తే స్వాతి అండ్ ఫైమా చేస్తుంటే షీస్ ఆల్ రౌండర్ మ్యాన్. ఫైమా డాన్స్ కూడా ఎంత బాగా చేశారు మీరు, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారు. నిజంగా ఇలాంటి సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అంటారు కదా, స్పెషల్ సాంగ్స్ చేసినప్పుడు డెఫినెట్లీ యు నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇది ఉండాలి బాడీలో. యూ టూ రాక్, రియలీ 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 చాలా చాలా బాగా చేశారు ఆ సాంగ్. అండ్ నాయక్ గారు అండ్ పూజా గారు చాలా బాగా చేశారండి. యాక్చువల్ గా నాకు నాయక్ గారు సింగర్ గా తెలుసు, ఈ రోజు ఏంటి డాన్సర్ గా అదరగొట్టేశారే మీరు. పులి పూజా గారు కదా, మీ గ్రేజ్, మీ స్టైల్, మీ చాలా చాలా బాగుందండి. వెరీ నైస్. నాకు బోత్ ఆఫ్ యూ ఆ సాంగ్ కూడా చాలా నచ్చింది. మేబీ నేను ఫస్ట్ టైం వినడం, ఆ సాంగ్ కి మీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. వెరీ నైస్ అండి. ఆది గారు, నాకైతే వాళ్ళిద్దరు డాన్స్ చాలా ఫ్రెష్ గా అనిపించింది శ్రీదేవి డ్రామా కంపెనీకి. అంటే మనం రెగ్యులర్ గా డాన్స్ చూస్తూ ఉంటాం, కానీ ఎందుకో వాళ్ళిద్దరిది చాలా బాగా అనిపించింది ఈ రోజు. ఇక స్వాతి, ఫైమా వీళ్ళిద్దరి గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎంతసేపు డాన్స్ చేసినా ఇంకెంతసేపు చేస్తారనే చిన్న ఫీలింగ్ ఇప్పుడు. అలా కాదు కానీ నిజంగా ఎప్పుడు అలా చూడాలనిపిస్తుంది, అలాగే ఎంతసేపు అయినా. సూపర్, అసలు అదిరిపోయింది మీ ఇద్దరు డాన్స్. ఇప్పుడు ప్రియాంక ఏదో చెప్పాలి. నాకు వాళ్ళ తరపున ఒక పర్ఫార్మెన్స్ కావాలని నేను కోరుకుంటున్నా. ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్, అసలు చాలా బాగా చేశారు. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గైస్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇంతమంది జోడీస్ ఉన్నారు కాబట్టి జోడీస్ తో పాటు ఒక మంచి గేమ్ ఆడకపోతే ఎలా? సో ప్రాపర్టీస్ ప్లీజ్. మరి చలికాలంలో సెట్ అయిన గేమ్ మేము మా జోడీస్ కి ప్లాన్ చేసాము. సో ప్రియాంక అండ్ శివ్ అండ్ ఇటువైపు లిఖిత అండ్ సనురాజ్. సో ఇప్పుడు గేమ్ వచ్చి మీ ముందు మీకు బలూన్స్ కనిపిస్తున్నాయి కదా, వరుసగా ఆర్డర్ లో అటు ఒకటి ఇటు ఒకటి పగలు కొడుతూ ఫస్ట్ ఎవరు ఎండ్ లో రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? 1 అటు 1 ఇటు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ పగలుకుంటూ వెళ్ళాలి. అది మీరు ఎలా పగలు కొడతారు మీ ఇష్టం. ఓకేనా? జంప్ చేస్తూ. ఓకే, సో మ్యూజిక్ ఫినిష్ అయ్యే లోపల మీరు మీ బలూన్స్ ని పగలు కొట్టాలి. ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. అమ్మో మాయ హోలెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మో మాయ హోలెంకల నేనేం చేద్దు సొల్లెంకల. వెల్ డన్ లిఖిత అండ్ సనురాజ్, వెల్ డన్, వెల్ డన్. ఇంద్రజ గారు ఇటువైపు వాళ్ళు గెలిచారు నేను అనుకుంటున్నాను, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు ఎవరు గెలిచారు అనిపిస్తున్నారు? అన్డౌటెడ్లీ లిఖిత అండ్ తనురాజ్. సో ఈ రౌండ్ విన్నర్స్ వచ్చి ఝాన్సీ సీరియల్ లీడ్ పేర్. ఆల్ రైట్ జోడీస్ రెడీ? రష్మి, అందరికి ఇప్పుడు లవ్ సాంగ్స్ చేశారు, వీళ్ళకి మాత్రం శంభో శివ శంభో ఆ సాంగ్ వేస్తే బాగుంటది. నరాలు తెగిపడి నెత్తురు రాని. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నాకెందుకో ఒక్క బెలూన్ కూడా వేస్ట్ అవ్వదు అనిపిస్తుంది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు అనిపిస్తుంది. 3, 2, 1 మ్యూజిక్. అటు పక్క ఏం జరిగిందంటే అతను నడిపించింది ఆవిడ. బలూన్స్ పగలగొట్టడం ముఖ్యం కాదు, మేము బలూన్స్ పగలగొట్టలేదు, అందుకే రాత్రి కొట్టాం. ఆ కుర్చీని మార్చబెట్టి అది కూడా ఆల్టర్నేట్ గా కొట్టమన్నాము. అటు ఒకటి ఇటు ఒకటి, అటు ఒకటి ఇటు అడవి ఒకటి. బిడ్డను తల్లి అర్థం కాలే. అదేంటండి, ఇంతకు ముందు ఒకరు ఆడి చూపించారు కదా, ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ కే కదా వచ్చారు. అర్థం కాకపోవడానికి ఏముంది అందులో? సరే ఇంకో అవకాశం ఇవ్వండి. అసలు ఈ అవకాశమే ఎందుకు ఇచ్చారా అన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు మీరు ఆడిన ఆట మీ సీనియారిటీ వల్ల గేమ్ లో ఉంచుతున్నాము, కానీ పాయింట్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. సరదా సరదాగా. సరదా ఏంటి, ఇందాక ఆడిన వాళ్ళకంటే కూడా ఒక 10 సెకండ్లు ఫాస్ట్ గా వెళ్ళారు వీళ్ళిద్దరైతే. యాక్చువల్ గా విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు చాలా బాగా ఆడారు. విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు ఇస్ ద విన్నర్స్. జంప్ చేయలేదంటున్నారు. జంప్ ఈ పర్సనాలిటీలతో ఒకటే డ్రెస్ వేసుకొని జంప్ ఎలా చేస్తారు? వీళ్ళు గేమ్ లో జంప్ మిస్ అయ్యారు, వాళ్ళు అసలు గేమే మిస్ అయ్యారు. సో
సరే గేమ్ మిస్ అయ్యారు కాబట్టి దీన్ని స్కోర్ కింద కన్సిడర్ చేయట్లేదు, ఫన్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ జోడీ ప్లీజ్. జోడీస్ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ రా, ఈ చలికాలంలో చక్కనైన ఆట ఇది. 3, 2, 1 మ్యూజిక్. ఎంతైనా వీళ్ళు ఆల్టర్నేట్ అది నాది కాదు. ఓకే, 1 మినిట్. ఇందుజ గారు డిసిషన్ ప్లీజ్. ఈ రౌండ్ లో విన్ అయింది ఆరిఫ్ గారు అండ్ శ్రీలలిత గారు. మరి పెళ్లి సందడి జరిగేటప్పుడు ఆటలతో పాటు పాటలు కూడా ఉండాలి కదా, మరి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్రెజెంట్ చేద్దామా? Yes. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ ఉమా నేహా. ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవ విందుకే తిరుక్కా తిరుక్కా అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలి ఎప్పుడు తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో నేను చూసాగాని ఇక్కడే మన్మధుడు 20 ఏళ్ళుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరినో నేను చూసాగాని ఇక్కడే మన్మధుడు 20 ఏళ్ళుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా. ఓ చిలక నా రాచిలక రావే రావే రాచిలక నా చిలక రాచిలక రావే రావే రాచిలక ఓ సయ్యోరే 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 అరే సయ్యోరే సయ్యోరే సయ్యోరే
ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒలుగు సొక్కా ఏసి గుబులు లేపుతుండే పిలగాడు వాడే సుక్కల్లోన మెరిసే చంద్రుడంత శానా ముద్దుగున్నాడే ఒలుగు సొక్కా ఏసి గుబులు లేపుతుండే పిలగాడు వాడే సుక్కల్లోన మెరిసే చంద్రుడంత శానా ముద్దుగున్నాడే ఆరడుగుల అందగాడేలే ఆ జాను బాహుళ్ళ ఉంటాడే మస్తు నచ్చేసి మైండ్ అంతా పరిశాన చేస్తున్నాడే బులుగు సొక్కా ఏసి గుబులు లేపుతుండే పిలగాడు వాడే సుక్కల్లోన మెరిసే చంద్రుడంత శానా ముద్దుగున్నాడే Hey! నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, మీరంతా టెంపర్. బ్లడ్లోనే ఉన్నదమ్మ ఫ్రెండ్ తీసే టెంపరే. హో! దమ్మున్న ప్రతి బోటికి ఉండాల్సింది టెంపరే. హో! ఎవడన్నా కలికాడో లేచిపోతే టెంపరే. కంట్రోలే తప్పిందో మాట ఇనది టెంపరే. ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తారా హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్ సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 వెల్కమ్ వెల్కమ్ ఉమా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మేము అసలు ఇక్కడ ఇప్పుడే రీసెంట్ గా ఎంగేజ్డ్ అయిన కపుల్ కి పెళ్లికి మోటివేట్ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఉన్న అబ్బాయిలందరికీ బ్యాచులర్ పార్టీకి మోటివేట్ చేస్తారు మీ పాటలతో. పెళ్ళి అమ్మాయిది, ఆ అమ్మాయి తప్ప అందరూ పూలు పెట్టుకొని వచ్చారు. నాకు అది అర్థం కాలేదు. ఫైనల్ గా అయితే మేము మాత్రం ఎంజాయ్ చేసాము. ఎస్పెషలీ ద సాంగ్స్ మీరు పాడారు కదా, ఇందులో మీరు సెల్ఫ్ గా ప్లేబ్యాక్ సింగింగ్ చేసిన పాటలు మాత్రం అయితే సూపర్ గా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో ఒక ప్రైవేట్ సాంగ్ కూడా మీరు. సాంగ్ నేమ్ వచ్చేసి బులుగు సొక్క పిల్లగాడు. బులుగు సొక్క పిల్లగాడు గురించి ఒక టీనేజ్ అమ్మాయి బాగా ఫీల్ అయ్యి తన లవర్ గురించి పాడుకునే పాట అది. సో ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఆ సాంగ్ లో రాయడం జరిగింది, చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా గురించి అంత బాగా పాడినందుకు. కాకపోతే మీకోసం బులుగు చొక్క వేసుకోలేకపోయినా. అన్న ఏం మిస్ అయిందంటున్నా? 6 అడుగుల 6 అడుగులు వాడికి ఉంటది బయటకు వెళ్ళాక. సాంగ్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ. అంటే బ్లూ చుక్క వేసుకున్నాడు ఉన్నాడు అనమాట, కలల్లో ఉన్నాడు. మరి ఈ రోజు ఈవెంట్ కండక్ట్ మనం చేస్తుంది ఈ కపుల్ కోసం కాబట్టి ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి కనుక్కుంటాము మీ పర్ఫార్మెన్స్ వీళ్ళకి ఎలా అనిపించింది, మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అంటే ఈ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్లీ యూ సింగ్ రియలీ వెల్. థ్యాంక్ యూ. వీడెందుకు బులుగు సక్క వేసుకొని రాలేదు అని చాలా ఫీల్ అవుతున్నా ఇప్పుడు. మరి ఆది గారు ఆల్మోస్ట్ బ్లూ చుక్క. ఎస్. మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అబ్బా, సీరియస్ గా. మన ఎన్ని సాంగ్స్ పాడిందో. నాకు ఈ తులసిలో నేను చిక్కు చిక్కు బండిండ్రు ఆ సాంగ్ పాడారు చూడండి, మాల్గడి శుభ గారు. ఆవిడ గుర్తొస్తుంది నాకు. మీ వాయిస్ ఎప్పుడు విన్నా కూడా నాకైతే సూపర్ గా నచ్చింది. ఆ అమ్మాయి వాయిస్ కి నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. ఈ రోజు ఇక్కడ లైవ్ లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఆది గారు. నా ఓవర్ టు ఇంద్రజ గారు. మ్యామ్ మీకు మ్యూజికల్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ఉమానేహ గారు, ఆల్ ఐ కుడ్ సే ఇస్ అ వాయిస్ ఆఫ్ సెలబ్రేషన్. 100% అది నేను చెప్పగలను. కొన్ని సాంగ్స్ పాడే వాళ్ళకి లైఫ్ ఇస్తుంది, కానీ కొంతమంది వాయిస్ పాటకే లైఫ్ ఇస్తుంది. మీ వాయిస్ అలాంటిది. థ్యాంక్ యూ మ్యామ్. ఎవ్రీ సింగర్ కి కూడా ఒక్కొక్క సాంగ్ లో ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అది పట్టుకున్నాం అనుకోండి, ఆ మ్యూజిక్ మన చేతుల్లో ఉంటుందన్నమాట. యు నో ద ఆర్ట్.
కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ మీరు మూవీస్ లోనే చాలా పాటలు పాడారు కదా? యా మ్యామ్. ఆల్మోస్ట్ ఎంత ఉంటుందండి మూవీస్ లో? నేను 600 ఫిల్మ్స్ కి పాడాను మ్యామ్. Excellency, what a growth and a long way to go. Have a bright future andi. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మేడం మీ గురించి ఒకటి చెప్పాలి మేడం. చెప్పన్నయ్యా. పర్లేదు మేడం, కానీ మీ పాట విన్న తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది. పాటకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు పాడిన పాట వింటే చచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రాణం వస్తుందండి. ఇప్పుడే శివ అన్నాడు, వాడు బయటకు వెళ్ళకపోతే మేము పెళ్లి చేసుకోమంటున్నారు వాళ్ళది. మరి ఇటువైపు పంచప్రసాద్ గారు ఏదో అంటున్నారు. ఇందాక ఆ అమ్మాయి పాడితే లేచిన ఏదో సవాల్. చచ్చిపోయిన వాళ్ళు కూడా ప్రాణంతో లేచొస్తారంట. అమ్మా నువ్వు టీవీ షోలో కాదు, మాతృదేవి పాడాలైతే. ఓ మై గాడ్. ఏమనుకోకమ్మా, ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ జ్ఞాసే. థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. సో పెళ్లికి ముందు లైఫ్ ఒకలాగా ఉంటది, ఆ విషయం అందరికీ తెలుసు, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. కానీ పెళ్లి అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటది అది మళ్ళీ మళ్ళీ మాకు అందరూ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు చెప్తూనే ఉంటారు. కాబట్టి అది ఒక స్కిట్ రూపంలో ఇప్పుడు మా అందరికి చూపించడానికి వచ్చేస్తున్నారు ఫైమా, భాస్కర్ గారు అండ్ నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒకరోజు ఒక్కోసారి మీ ఇద్దరు కెమిస్ట్రీ చూస్తే నాకెందుకు వీళ్ళిద్దరి కంటే ముందు మీ ఇద్దరు అయిపోద్దేమో అని. ఏమండి? నమస్కారం అండి. పొద్దున్నే నాకు దండం పెట్టొద్దే, సూర్యుడికి పెట్టాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఆయనే కదా వెలిగించేది. ప్రపంచానికి వెలుగు సూర్యుడిస్తే నా జీవితానికి మీరే కదండి వెలుగుని. నీ జీవితంలో వెలుగులేమో కానీ నా జీవితంలోనే చీకటి వచ్చింది మొత్తం. మనకు పెళ్ళైంది కదా, అవును. మన కూతురు పుట్టిందనుకో ఇంద్రజమ్మ పేరు పెడదామా? మనం చేసిన పాపాలు కావడానికి బలి చేయడు. కాదు ఫైమా, నాకు 10 ఎకరాల పొలం ఉంది కదా, దాంట్లో నీకు సగ భాగం ఇద్దాం అనుకుంటున్నా. వద్దండి. ఎందుకే? మీలో సగ భాగం ఇచ్చాక నాకు భూభాగం ఎందుకండి? ఏమండి, నేను మీకోసం పొద్దున టిఫిన్ చేశాను, మధ్యాహ్నం ములక్కడ చేశాను, రాత్రికి ఏం చేయమంటారు? స్నానం చేయి, పడుకునేటప్పుడు కంపు తప్పుతుంది నాకు. ఇవన్నీ కాదు కానీ నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకురా తినాలి. ఏమండి, మీకోసం ఇదిగోండి అన్నం పప్పు తినండి. మా ఆయన కోసం నేనే చేశాను. ఎలా ఉందండి? చెప్పండి, ఏమనుకోనండి నేను. ఎందుకు లేవే? మీ మీదొట్టు మీ ఫ్యామిలీ మొత్తం మీద డౌట్ ఒకటేసారి. అది అది చెప్పండి. బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు తగ్గిందంటారా? అంటే నా వంట మీకు నచ్చట్లేదా? నేను మీకు నచ్చట్లేదా? నేను మీకు సరిపోట్లేదా? మీకు వేరేది కావాలా? నలుగురులో చెప్తా ముఖం పగిలిపోతే దమ్ముంటే ఇంకోసారి చూసుకో, అర్థమవుతుందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి సార్ భార్యాభర్తల మధ్య గొడవ? సార్ భార్యాభర్తల మధ్య గొడవ అంటారేంటి సార్? అన్నం తింటున్నాను సార్. ఎలా ఉందని అడిగింది, నేను చెప్పనే అంటే చెప్పండి, బాగోలేదని చెప్పి అప్పటికి. చెప్పు అంటే నిజం చెప్పేసా అడగండి. సార్ మీకు పెళ్ళయిందా? 4 అయినా కాదన్ను. నేను పోతాను. మీరు ఎన్ని ఇల్లులో మేనేజ్ చేస్తారు సార్? ఐ హావ్ 1 ఇల్. నాకు 4 ఇల్లులు ఉన్నాయి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావ్? గమ్మునుండి అర్థమైతుందా? నువ్వు భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వస్తాయి. చిన్న కదా అని పెద్ద సర్దుకుపోవాలి. అదే సార్, విడాకులు ఇస్తే సర్దుకుపోతాం. ఎవరికాలం నాకొద్దు సార్. ఈ టార్చర్ అండి బాబు, పుల్లో పెట్టి చూసుకుంటారు. ఇదైతే ఇప్పుడే వెళ్ళి మన ఊరి సర్పంచ్ గారిని తీసుకొచ్చి మీకు విడాకులు కావాల్సింది. ఇప్పుడే ఒకసారి బయటికి రమ్మను. ఎక్కడి నుంచి వచ్చాడండి? విడాకులు ఇస్తే నాకేంటంట? ఏమైంది?
దోమ దోమ కుడుతుందా? ఏది? సర్పంచ్ గారు, మా పక్కింట్లో భార్య భర్త ఒకటే గొడవ అండి, వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించాలి మీరు. నోకరాజు గారు, షబ్బా! ఊహా! శ్రీకాంత్ ఊహ ఊహ. ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? మీకు భార్యాభర్తల మధ్య ప్రాబ్లం ఉందని అన్నారు కదా. అవును. ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు. ఎందుకు? సెగ్మెంట్ పేపర్లు అవి. ఇప్పుడు నేను ఎందుకు సంతకం పెట్టాను? మీరు సంతకం పెడితే మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తా. విడాకులు ఇప్పిస్తావరా? విడాకులు ఇప్పిస్తావరా? రే ఇట్రా, రే ఇట్రా. ఏమిస్తావరా? విడాకులు. మీకు పెళ్ళి అయిందా? అయింది. పెళ్ళం మొగుడికి గొడవ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్తాను. మా ఇద్దరికి గొడవ వస్తే సర్దుకుపోతాం, కానీ మీ ఇద్దరికి మాత్రం సర్దుకుపోనియ్యాను. సర్దుకుపోవడం ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఉడుస్తా కదా, మీరెందుకు ఉడుస్తున్నారు? ఏమైందండి? మన ఇద్దరికి అంట వీళ్ళు విడాకులు ఇస్తారంటే. ఏంటి? విడాకులు ఇస్తారంట. ఆకు తీయడానికి నువ్వేమో రాకు కానీ నాకెందుకు ఇస్తారో విడాకులు? సర్పంచ్ సర్పంచ్ ఆగండి. ఏరా మేము పచ్చగా ఉంటే చూడలేకపోతున్నారా మీరు? ఎవరు చెప్పారు? ఇద్దరు పచ్చ ఉన్నాను అంటున్నారు మీరు. సరే తరలే. అంటే ఇప్పుడు నేను విడాకులు తీసుకుని ఏమైనా మాట్లాడంటే సర్పంచ్ తో మాట్లాడండి. నీతోనే. ఇప్పుడు నేను విడాకులు తీసుకుని ఐదో ఫ్యామిలీ అమ్మ బాబాయ్ నన్ను లైన్లో పెడదామనుకున్నావు. ఎంత ధైర్యం నీకు? నా మొగుడు నన్ను సక్కగా చూడలేడు, నువ్వే చూసారా నన్ను? గట్టిగా ఒక సచ్చేటట్టు. ఇగో, నాది నీలాగా వరస్ట్ టేస్ట్ కాదు. మీరు ఏమైనా మాట్లాడ. సర్పంచ్ గారు, సర్పంచ్ గారికి నుదురు నొప్పి వస్తుంది. ఇగో సర్పంచ్ నువ్వు చెప్పే సర్పంచ్ పక్కూరికి రా. సర్పంచ్ మా ఊరు కాదు, ఇచ్చిన పంచికి వాయిస్ మారిపోయి. మాకు విడాకులు వద్దు, మేము సర్దుకున్నాం, మేము మంచిగానే. మీరు సర్దుకున్నా జలుబుకున్నా దగ్గుకున్నా మాకు అవసరం లేదు. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. సర్పంచ్ గారు, మీ ముఖానికి ఒక దన్ను. మీరు పొండి. భాస్కర్ గారు, వద్దు విడాకులు అవసరం పో. ఏంటండి వీళ్ళు అసలు? మనం పచ్చగా ఉంటే చూడలేరబ్బా. అమ్మ నాకు ఆకలేస్తుంది కొంచెం, ఏదన్నా. ఆకలేస్తుందా? అవునవును. ఆగు, నీకు మళ్ళీ అన్నం పెడతా. ఆగు, ఒక్క నిమిషం. మాసం కూర? మాంసం కూర తినండి, మంచిగా తినండి. చెప్పండి, ఎలా ఉందండి? అమ్మో, ఇందా బాగాలేదంటే కొట్టింది, అదిరిపోయింది. బాగుంది. అంటే ఈ రోజు నేను ఇంట్లో వంట చేయలేదని పక్కింటి దాని కూర తీసుకొస్తే అదిరిపోయింది అంటున్నావా? అంటే రుచి మరిగావు దాని దగ్గర. అంటే దానికి నీకు లింకప్స్. మరేంటి? ఒక నిమిషం. వెనకాల పని లేకుండా మనిషివా పశువు? ఎందుకు? ఇద్దరు భార్యాభర్తలు గొడవాడుకుంటుంటే ఆపాలని తెలియదారా? ఇప్పుడు గొడవ ఆడుకుంటారు. ఇంట్లో ఉండి ఒక్క నిమిషం. పెద్ద విషయాలు సర్పంచ్ మీరు గొడవ ఆడుకోండి, చేసుకోండి, మేము ఇన్వాల్వ్ అవ్వం. ఇన్వాల్వ్ అవడం కాదు, ఈసారి పక్క విడాకులు కావాలి. ఏ పక్క? కుడి పక్కన పక్కన చెప్పు. ఒక నిమిషం. వీళ్ళు మన ఇద్దరిని ఎదవలు చేస్తున్నారు. నువ్వేదో నేను కాదు. సరే, మనం వెళ్ళి ఊరు మొత్తాన్ని తీసుకొద్దాం. మీరే తలుపెక్కడి నుంచి చెప్తాను. ఈసారి ఖచ్చితంగా మాకు విడాకులు కావాలి. ఫైమా గారు మాట మార్చరు. అంతే, ఫిక్స్. వాడు వద్దు నాకు, ఫిక్స్. ఇప్పుడే వస్తా. అది నాకు అవసరమే లేదు. అబ్బా, ఏమైంది? దోమ. అవునా? భవానీ గారు రండి, ప్రసాద్ గారు రండి, నోకరాజు గారు, ఫైమా గారు విడాకులు తీసుకుంటున్నారు. 333సారి రండి. సర్పంచ్ గారు రండి. సర్పంచ్ గారు, మీరు కూడా గొడవ చూశారు. మీరు ఊరికి పెద్ద, వాళ్ళు పిలిపించి విడాకులు మాట్లాడండి.
ఊరోళ్ళందరూ వచ్చిండ్రు. దేనికి వచ్చారు? ఈయన నాకు 2 ఓట్లు వేసిండు, మిగతా ఓట్లు వేయలేరు. ఓకే, ఎందుకు వచ్చారు? వాళ్ళ సమక్షంలో నీకు విడాకులు ఇప్పేయడానికి వచ్చిన మర్యాదగా ఈడ విడాకులు అంటే ఏంటి? విడాకులు. మాకు విడాకులా? మీకు కాకపోతే నేను తీసుకుంటా. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారా విడాకులు? మీరే కదా గొడవలు పడుతున్నారు ప్రతిసారి. అరవకండి సార్. సర్పంచ్ వీళ్ళందరూ వచ్చారు. వాడెవడు మనకి విడాకులు ఇప్పడానికి వచ్చిండు? వాడు వచ్చి ఆడ కూర్చున్నాడు ఎందుకు? వీడే అందరు తీసుకొచ్చాడు. ఇప్పుడు మాకంటే పెళ్ళైంది, మేము గొడవ పడతాం, కలుస్తాం, అది మా ఇష్టం. మళ్ళీ మాకెందుకు చెప్తారే? నీకెందుకు రా మా అమ్మద్దరికి? భాస్కర్ గారు, నాకు అర్థమైందండి. అది మీరు వేసవి కాలంలో ఇడిచిపోయి చలికాలంలో గడుచుకొని సీజన్ లో మీది పొండి. సరే మీరు ఏమన్నా సావండి, మేమైతే విడిపోవట్లేదు సార్, మేమైతే కలిసే ఉన్నాం. రావే ఇలా రండి. ఊర్లో వాళ్ళందరూ నన్ను క్షమించాలి, వాళ్ళు నిజంగా విడిపోతారు అనుకుని మిమ్మల్ని పిలిపించా. అంత పచ్చని కాపురంలో నిప్పులు పోయాలనుకుంటున్నావు. నీకు కొట్టండి రా ఫస్ట్ అందరు. ఏమే నువ్వెక్కడికే? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి. అదేంటి మొగుడికి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచ్చి, ఇంతమంది ఇంత కుక్కను కొట్టినట్టు కొడితే నాకు ఊర్లో పరువు ఏమైనా ఉంటుందా మీతో కాపురం చేస్తే? అంటే నాకు విడాకులు ఇస్తావా? ఇవ్వాలి. ఇదంతా కాదు కానీ కోర్టులో చూసుకుందాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. చంద్రిజ గారు సరదాగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ధూమ్ ధామ్ పర్ఫార్మెన్స్. నాకైతే మాత్రం నూకరాజు అండ్ ఫైమా ఇస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఆఫ్ స్క్రీన్. వాళ్ళు ఇద్దరు వస్తే జోడిగా సూపర్ గా చేసేస్తారు. అది క్యారెక్టరైజేషన్స్ తీసుకోవడం, మొగుడు పెళ్ళాగా క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఇట్, నిజంగానే చాలా మంది రిలేట్ చేసుకోగలరు. గొడవలు వచ్చినప్పుడు గొడవలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు. ఆ మధ్యలో మన భాస్కర్ గారు అండ్ జిత్తు వీళ్ళిద్దరూ రావడం క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. నాకు సంబంధించినంత వరకు అయితే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ త్రిష గారు. సో పెళ్లి తర్వాత ఇలాంటి గొడవలు జరుగుతాయి అని చూపించారు. మరి గొడవలు అయిన తర్వాత మళ్ళీ క్యూట్ గా ప్రేమతో కలిసిపోతారని కూడా చూపించారు. మరి మీరు ఏ పార్ట్ తో కనెక్ట్ అయ్యారు? అండ్ నిజంగా చాలా బాగా చేశారు. మేమిద్దరం ఎప్పుడు ఇంత దారుణంగా అయితే గొడవ పడము. ఇంత దారుణంగా ఎప్పుడు గొడవ పడలేదు, కానీ ఎంత దారుణంగా పడ్డారు? జస్ట్ మాటలో ఉంటది అంటే మాది. అది కూడా జస్ట్ ఒక 1 minute 2 minutes అంతే గొడవ. దానికంటే ఎక్కువ గొడవ మా మధ్యలో. సరే, ఎప్పుడైంది 1 minute 2 minute అంతే గొడవ? అంటే నా తరపు నుంచి 1 minute 2 minutes. ఇప్పుడు అవుద్ది కాసేపట్లో. 1 minute 2 minute అంతే అవుతుందంట గొడవ. ఆయన అంటున్నారు 1-2 minutes. మీరెంత అంటారు మరి? అఫ్ కోర్స్ 2-3 days కూడా కంటిన్యూ అయ్యే గొడవలు ఉన్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా వండిస్తే ఓకే బాగుంది తింటది, ఆవిడ ఎప్పుడైనా వండిస్తే బాగుంటుంది తింటాను. ఎప్పుడో ఒకసారి వండుతాను కదా, నేను వండితే అది ఏంటంటే నువ్వు ఎప్పుడో ఒకసారి వండవు, ఈవిడ కూడా ఎప్పుడో ఒకసారి వండుతుంది, బట్ ఈవిడ డైలీ వండినట్టు. నువ్వు ఎప్పుడో ఒకసారి వండుతావు, డైలీ వండి. కొంచెం నా పైన ప్రేమ లేదా? ఒకసారి అయినా వండి ఇవ్వచ్చు కదా. ఇద్దరు అడ్రస్ అయినా బ్రో రోజు. లాస్ట్ ఎప్పుడు ఏమంటారు చెప్పండి? అది నూడిల్స్ వండించాను కదా నీకోసం. ఏప్స్ కాలంలో వండేసి ఇచ్చేసి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు తినరా బ్రో? ఎప్పుడు వండింది ఇప్పుడు తింటుంటారా? ఎప్పుడో వండిన దానికి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. మేడం ఇప్పుడు జస్ట్ అదే ఆయన ఏమైనా వండి ఉంటే, ఈవిడ కారం ఉప్పు తగ్గి ఉంటే ఆయన ఏం చేసేవాడు, ఓ కారం ఉప్పు తగ్గిందా నేను ఇప్పుడే తీసుకొస్తాను బంగారం అని తీసుకొచ్చి కొంచెం వేసి తినిపించేవాడు. ఈవిడ ఏం చేసింది, కొట్టింది. యు మీన్ ఈవిడ అంటే ఆవిడ? అందరూ అలాగే ఉంటారు మేడం, అందరూ అలాగే ఉంటారు మేడం. ఫైమా కరెక్ట్ చేసావు నాన్న, నేను కూడా అందరూ అలాగే ఉంటారు. సరే, గొడవ ఏ రేంజ్ లో ఉంది అని మీరు ఇప్పుడు కాస్త చూపిస్తున్నారు. లవ్ చేసేటప్పుడు ఏ రేంజ్ లో లవ్ చేసుకుంటారు? గొడవ పడితేనే ఇలా ఉన్నామంటే ఇంకా ప్రేమిస్తే ఇంకే రేంజ్ లో ఉంటుంది. మీరు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటది అనేది వాళ్ళ రీల్స్ చూస్తే చాలు మనకు తెలిసిపోద్ది. మరి ఇటువైపు రియల్ లైఫ్ జోడీలు ఇక్కడ ఉన్నారు.
మరి ఈ స్కిట్ చూసిన తర్వాత ఎవరెవరు ఏ విషయానికి కనెక్ట్ అయ్యారు? లెట్స్ స్టార్ట్ విత్ శ్రీవాణి గారు. ఎప్పుడైనా మీ లైఫ్ లో సరే ఇంకా విడిపోతాము అనే సందర్భాల వరకు గొడవలు వెళ్ళాయా? అంతవరకు మా ఆయన చాలా మిక్చూడ్ తీసుకెళ్ళడు. ఏదైనా గొడవని మొదలు పెడుతున్నాననే లోపు ఏదో జోక్ చేయడమో, ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసేయడమో, ఏదో ఒకటి సారీ సరేలే నెక్స్ట్ టైం చూద్దాంలే అని అలా కూల్ డౌన్ చేసేస్తాడనమాట. అంత పెద్ద గొడవలు అయితే ఎప్పుడు అవ్వలేదు. ఆ మాట కూడా మా నోట రాలేదు. ఆయన స్టాండప్ కామెడియన్, ఎప్పుడు జోకులు వేస్తానే ఉంటాడు అతను. మరి ఆ విషయం సార్ చెప్పాలి. గొడవ స్టార్ట్ అవగానే వెంటనే దాన్ని ఆర్పేస్తాను అనమాట. ఇప్పుడు అక్కడ రొమాన్స్ స్టార్ట్ అవ్వాలంటే దోమ కుట్టాలి, కానీ నేను కుడితే చాలు. అనిల్ గారు, మీరు ఈ స్కిట్ లో దేని కనెక్ట్ అయ్యారు? అసలు స్కిట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే తలుపు తీగని తగిలించి చూసారా, ఏం టైమింగ్ అండి అది. వాట్ ఏ టైమింగ్. ముందు అనుకున్నారు మీరు అలా? లేదు వాపు కూడా అలా ఎలా వచ్చింది అసలు? నిజంగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి నిజంగా అది. అంటే సార్ ఇప్పుడు మీ ఇంట్లో గొడవ జరిగేటప్పుడు ఒకరి మొహాల మీద తలుపు కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగాయా? అలాంటి జరగదు, ఎందుకంటే ఫర్నిచర్ నాశనం చేయడం తప్పు. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే గొడవ అయిపోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యే ఎలిమెంట్ ఉంటుంది చూసారా, అద్భుతంగా ఉంటదండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి మేడం ఏమంటారో చూద్దాం. గొడవ స్టార్ట్ అవగానే నేను సైలెంట్ అయిపోతానండి, ఆటోమేటిక్ గా గొడవ తగ్గిపోతుంది. చెప్పండి అనిల్ గారు, మీరు ఆ లుక్ ఇచ్చారు మేడం కి. తను సైలెంట్ అయితే లోపల చాలా వైలెంట్ అని, అంటే మనుషులు చాలా కామ్ అయిపోయారంటే చాలా డేంజర్ అని. అంటే నెక్స్ట్ ఉంది క్రొకడైల్ ఫెస్టివల్. మరి శ్రీరైత గారు, నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను, తనే సారీ చెప్పడు. సో ఎప్పటికీ మీ గొడవలు రిజాల్వ్ అవ్వవు అని కాదు, నేను ఏంటంటే నా కోపం వస్తే ఉప్పు కారాలు ఎక్కువ వేసేస్తాను ఫుడ్ లో. ఎస్, అప్పుడు నేను హోటల్లో బుక్ చేసుకుంటాను. అంత కాదు మేడం, మా దాంట్లో సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అచ్చా, ఏంటది? గొడవ వస్తే నేను చెప్తే డైరెక్ట్ నా కాలర్ పట్టుకుంటుంది మేడం. అమావాస్య రోజు చూడాలి. అందుకోసం చూస్తే నా నెక్ కొంచెం ఇట్లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నిన్నైతే జరిగిందా? నేను ఫ్యాన్, కబోర్డ్, ఫ్రిడ్జ్ అన్ని దాని మీద పైన ఎక్కేసాను. అలా సిచ్యువేషన్ ఉంది మేడం, ఏం చెప్పలేకపోతున్నాను. నా పేరు ముఖేష్ కంటే దారుణంగా చెప్పాడు అతను, ఎక్స్ప్లెయిన్ చేయడు. కాదు ఆది గారు, ఈమె ఏమన్నారు, ఈమెకి కోపం వస్తే ఉప్పు కారం ఫుడ్ లో ఎక్కువ వేసేస్తారని. అతను చెప్పరు కూడా, ఎక్కువైందని తినేస్తాడు. నా కాలర్ పట్టుకొని నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు ఈవినింగ్ 6 తర్వాత ఏం కనబడట్లేదు మేడం. నేను అద్దాలు పెట్టుకున్నా, లేజర్ సర్జరీ కూడా చేసుకున్నా మేడం, అయినా నాకు ఏం కనబడట్లేదు మేడం. మీరు జోక్ చేస్తున్నారు కదా? అంటే ఏంటి? అంటే లాస్ట్ టైం మీరు ఎప్పుడు నవ్వారు? అక్టోబర్ లో అనుకుంటా. లాస్ట్ ఇయర్ అక్టోబరా? 2023లో మేడం. 2023లో మేడం. అంతా నా గురించి మంచి చెప్పని ట్రైన్ చేశా కదా, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? కాదు, నేను అంటే కొంచెం నిజం వచ్చేసింది. ఒక రిక్వెస్ట్ మేడం, నేను ఇప్పుడు ఏదో చెప్పినా కదా, మీరు అది జోకులో తీసుకోండి మేడం. లేకపోతే మళ్ళీ ఉప్పు కారమా? ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ లో నేను నోగరాజు గారు బాగా చేస్తాడా, ఫైమా బాగా చేస్తాడా, భాస్కరన్ బాగా చేస్తాడా అని ఇది అనుకునే లోపు ఈ రోజు ఈ స్కిట్ లో జిత్తు డామినేట్ చేశాడు. డామినేట్ చేయడం మీన్స్ కొన్ని ఇన్సిడెంట్లు సడన్ గా జరిగినప్పుడు మనం ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అయినా మనం ఆ నవ్వు వస్తుంది. ఎప్పుడైతే వాడికి డోర్ తగిలిందో అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా గానీ మనం అందరం ఎంజాయ్ చేసాం సెట్ మొత్తం. కాబట్టి ఈ రోజు జిత్తుగాడిది కొంచెం. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఆది గారు లాంటి జోడీస్ కి చాలా 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 బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు జరగబోతున్న గేమ్ కి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని నుంచుంటారు. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చి ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ తో కనెక్టెడ్ ఉన్న డైలాగ్ అమ్మాయి మాత్రమే చెప్పాలి, అబ్బాయి అసలు హెల్ప్ చేయకూడదు. అబ్బాయి పని ఒక్కటే, అదేంటి? ఎత్తుకొని నుంచోడం. గేమ్ ఎండ్ అయిన తర్వాత కావాలంటే దించొచ్చు. ఫస్ట్ నేను కొన్ని జోడీస్ కి పిలుస్తా, వాళ్ళు రావాలి. ఆల్ రైట్, సో ఫస్ట్ జోడీ వచ్చి నూకరాజు అండ్ ఫైమా. సో నూకు రెడీ? సో ఫస్ట్ ఎత్తుకున్న తర్వాత మేము ఎల్ఈడి మీద పిక్చర్ చూపిస్తాము. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఫైమా, డైలాగ్ చెప్పపోయినా పర్లేదు, అలా ఉండండి. అయ్య బాబాయ్ నువ్వు వాళ్ళు చదివితే డైలాగ్ చెప్పి చాలా బరువు ఉన్నావు. అబ్బిగాడే పుడతాడు రా బాబు. అలాంటి అప్పిగాడికి రితిక్ రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఏది డైలాగ్? మీ ఇష్టం, దింపాలంటే దింపండి.
పాయింట్ వచ్చి 0. అటు పక్క ప్రసాద్ అన్న జోడిని పిలవండి, మేము ఫోటో పడకుండానే గెలుస్తాం. ఆల్రైట్, నెక్స్ట్ జోడీ వచ్చి ప్రసాద్ అండ్ సునీత గారు రండి. కాదు ఏమైనా మళ్ళీ కానీ ఇప్పుడు మీరు ఎత్తుతారు, అట్ ద సేమ్ టైం డైలాగ్ కూడా చెప్తారు. రెండు నేను ఎత్తుతాను, డైలాగ్ ఆయన చెప్తారు. సరే, అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ పాలసీ ఇక్కడ. సరే సునీత గారు లెఫ్ట్. ముందు పోస్ట్ వేసాను బాబు. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. మార్బులస్ సిజ్లింగ్ బ్రౌనీ. సింగింగ్ ఒప్పుడు వస్తుంది. మీ గొంతులో ఏదో నో నో నో, మీ వాయిస్ లో డెప్త్ ఉంది. మీ వాయిస్ లో డెప్త్ ఉంది. అది ఇంటర్నేషనల్ డైలాగ్, అది అలా ఎలా మర్చిపోయారు? అంటే అమ్మ ఒకటైతే గుర్తుండేది నాకు, అమ్మ ఇచ్చేసిన డిక్షనరీ లాగా అమేజింగ్ అడవులు ఇంకా ఏ చెప్పింది అమ్మ. ఎనీవేస్ పాయింట్ వచ్చి 0. బట్ మావిడి హీరో. వెరీ ట్రూ, దట్ ఇస్ ట్రూ. ఆల్రైట్, చెట్టు వైపు మీరిద్దరే వచ్చేయండి, రండి. చెప్పరా డైలాగ్. రాయలసీమ ఇంద్రసీన రెడ్డి అదే ఉంది, అదే కోరుకున్న మనిషి కౌగిలించుకున్నప్పుడు ఆనందపడాలి అని. ఇంద్రసీన రెడ్డి అది ఒకటి పాయింట్ గుర్తుంది. అబ్బా ఇంకాస్త ట్రై చేయమంటారా పాపని? ఎత్తుకుంటూ ఉంటారా? ఇంకాస్త ట్రై చేశారంటే ఆవిడ కాదు ఈయన పడిపోతారు కింద. సరే, డైలాగ్ రివీల్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. అండ్ ఫైనల్ గా ఏ కపుల్ గురించి ఈవెంట్ మొత్తం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు రాబోతున్నారు, ప్రియాంక అండ్ శివ్. ఏంటి మీరు ఎత్తుకుంటారా? నేను ఎత్తుకుంటా. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఎవరికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పాండుగాడు. ఆల్ రైట్, ఆడియో రివీల్. పండుగడు కాదా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ. సూపర్ పాయింట్ వచ్చేసింది, కానీ మాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు మేము అనుకుంది ఏంటి, మీరు డైలాగ్ చెప్తారని, కానీ జరిగింది ఇంకోటి. కాబట్టి ఇప్పుడు మా సాటిస్ఫాక్షన్ కోసం ప్రతిసారి అదే జరుగుతుంది. మేము అనుకునే ఒకటి, ఈవిడ చెప్పేది ఇక్కడ జరుగుతుంది. ఇంట్లో కూడా అలాగే డామినేటింగ్, వెరీ డామినేటింగ్ ప్రియాంక గారు. మరి ఇదే ప్రేమతో, ఇది కెమిస్ట్రీతో శివ్, we are expecting a nice dialogue from you for Priyanka. సినిమా డైలాగ్ కావచ్చు, లేకపోతే మీ పర్సనల్ డైలాగ్ కూడా కావచ్చు, కానీ మీరు మీ ఎఫెక్షన్, మీ ప్రేమ ప్రియాంకకి ఎక్స్ప్రెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ పరి, ఎప్పుడు నేను అనుకుంటాను, లైక్ నాకు నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఆ అవకాశం నాకు ప్రియాంక గారితో కూడా దొరకలేదు. ఆవిడే నాకు ప్రపోజ్ చేసింది. బట్ నేను ఎప్పుడూ అనుకునేవాడిని, సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా నా పరికి ఇలా ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది కదా. బట్ థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బట్ ఐ రియలీ వాంట్ టు ప్రపోజ్ యూ. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, నాతో నా జీవితం మొత్తం ఉన్న అమ్మాయి మా అమ్మలాగా నన్ను కేర్ తీసుకోవాలి, నా అమ్మని నేను నీలో చూస్తాను, అందుకే నేను నిన్ను ఎప్పుడు అవ్వ అని పిలుస్తాను. ఇన్ కన్నడ అవ్వ మీన్స్ మదర్. అవ్వ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ విల్ యూ మ్యారీ మీ? yes I will.
అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది, మరి ఇక్కడి నుంచి ప్రపోజల్ అయిపోయింది, కానీ మా ముందు మాకు ఇంకా కావాలి. ఆవిడ నాకు నిజంగా షీ టుక్ మీ నా బర్త్డేకి నాకు సర్ప్రైజ్ అండమాన్ నికోబార్ కి తీసుకువెళ్ళి, నిజంగా నేనైనా కూడా అంత చేయలేను. ఆవిడ అక్కడ ఒక మంచి ప్రపోజల్ సెటప్ ప్లాన్ చేసింది ఐలాండ్. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ యూ పరి. బట్ త్వరలో నేను కూడా ప్రియాంక గారికి దానికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. మేము ఇప్పుడు అండమాన్ నికోబార్కి తీసుకొని రాలేము, మా ఇదే ఐలాండ్ అనుకోని అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కాస్త మా కోసం రీక్రియేట్ చేస్తే. చాలా అంటే చాలా అర్జెన్సీలో ప్లాన్ చేశా నేను. ప్రపోజల్ అనేది యాక్చువల్లీ నా డ్రీమ్ ప్రపోజల్ ప్లేస్ ఇస్ ప్యారిస్. ఐఫిల్ టవర్ కింద ప్రపోజ్ చేద్దామని. బట్ దెన్ అప్పుడే నాకు యుఎస్ వీసా వచ్చింది అండ్ మై పాస్పోర్ట్ వాజంట్ విత్ మీ ఫర్ దట్ వీక్. ఇంకా ఏం చేద్దాం ఇంకా నేను ఐ హ్యావ్ టు గో టు సమ్ ఐలాండ్, ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా ఇండియన్ టెరిటరీలో ఉన్న ఐలాండ్ ని ఎందుకు వాడకూడదు అని అండమాన్ డిసైడ్ చేశా. బట్ శివ్, ఐ రియలీ లవ్ యూ. అప్పుడైతే ఐస్ క్లోజ్ ఉన్నాయి వెన్ ఐ వెంట్ ఆన్ మై నీస్. బట్ ఇప్పుడు రియల్ గా చెప్తున్నా, ఐ రియలీ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ద వే ఐ యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ ద వే ఐ యామ్. నన్ను, నా ఫ్యామిలీని, నా లైఫ్ ని చాలా ఓపెన్ హార్టెడ్ గా, నా కెరియర్ ని, ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు ప్రేమించగలుగుతాడు. ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు సపోర్ట్ చేసుకోగలుగుతాడు. ఐఎమ్ సో హ్యాపీ. దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. థ్యాంక్ యూ. విల్ యూ మ్యారీ మీ? Yes, I will marry you. I'm waiting for it. అంటే త్వరలో అనుకుంటున్నారు, తొందర అయిపోతే ఇంకా బాగుంటది అని మేము అనుకుంటున్నాము. Thank you so much. థ్యాంక్ యూ. యువర్ లైఫ్, యువర్ రూల్స్. ఇంద్రజ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు దిస్ సూన్ టు బి మ్యారీడ్ కపుల్. అండ్ నేను కూడా అందరిలాగే మీరు త్వరలో పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఎలా ఉన్నారో మరి నాకు అది సంబంధం లేదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎస్ ఆ లైఫ్ వేరేలా ఉంటది. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కిడ్ ద లైఫ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. ఇద్దరు చేతుల్ని అలా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, ఒకే మాట మీద ఉండండి. ఏం జరిగినా సరే, ఎంత విభేదాలు వచ్చినా సరే, ఇది మాత్రం వదలము, చివరి దాకా ఇక్కడ నిలబడతాం అన్న మాట మీద నిలబడండి. విషింగ్ యూ నథింగ్ బట్ ఆల్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో ఇంద్రజ గారు చెప్పింది నాకు క్లియర్ గా అర్థమైంది, చేతిని వదలలేక. గ్యాలరీలో ఉన్న వాళ్ళు ఇంకేం కోరుకుంటున్నారు చెప్పండి. సింగింగ్. మరి మీరు సింగింగ్ అడిగితే మేము ఏమాత్రం తగ్గము. డైరెక్ట్ గా మీకోసం నేషనల్ అవార్డు విన్నర్ సింగర్ మీకోసం తీసుకొని రాబోతున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రోహిత్ గారు. సో రోహిత్ గారు, ఒక మంచి సాంగ్ ప్రమోషన్ కి మీరు వచ్చారు ఈ రోజు. సో వి ఆర్ అబ్సల్యూట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అబ్సల్యూట్లీ. ఇవాళ నేను ఇక్కడ పర్ఫార్మ్ చేయబోయే సాంగ్ ఎలాంటిది అంటే, నాకు 2025 లో ఒక హార్ట్ బ్రేక్ అయిందనమాట. సో హార్ట్ బ్రేక్ అయ్యాక ఇంకా అసలు పెళ్ళొద్దు, అమ్మాయిలొద్దు, అసలు ఏమొద్దు, ఇలానే సింగిల్ గా మిగిలిపోదాం అని చెప్పి ఒక పాట చేసుకున్నా. అలాంటిది లైక్ లాస్ట్ మంత్ పెళ్లి అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది సాంగ్ ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ హార్ట్ బ్రేక్ సాంగ్. లైక్ యూజువల్లీ హార్ట్ బ్రేక్ అయితే అబ్బాయి ఎప్పుడు కూడా అమ్మాయిని తిడుతూ ఉంటాడు అనమాట, లైక్ నీ వల్లే నా జీవితం అంతా ఇలా అయిపోయింది అది ఇది అని చెప్పి. సో ఇది సాంగ్ ఏంటి అంటే, ఒక్కడికి హార్ట్ బ్రేక్ అయినప్పుడు వాడి ఇంట్రోస్పెక్షన్ చేసుకుని, వాడి లైఫ్ లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఒకడు పాడుతున్న ఒక పాట అన్నమాట. సో ఇది సాంగ్ కంపోజ్ చేసి లిరిక్స్ రాసి పాడింది నేనే.
పొరగా పోరగా పురుగా పుట్టవురా కోరి జోలికి పోకురా అయినా కాదు కూడదంటూ నువ్వు కోరి జోలికెళ్ళావంటే పగిలిపోతాదిరా పొరగా పోరగా పురుగా పుట్టవురా కోరి జోలికి పోకురా పోరగా 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 వెనక ముందు చూడబోతే ఆస్తి పాస్తి లేదురా అడుగు తిన్న జాబు చేస్తూ అద్దె కొంపలు గిలిరా మూటి కింది 30 వచ్చి 3 సార్లు ఆయరా లోనసారమంతా పులుసు గారిపోయేరా రాట్ సింగిల్ అంటూ నీ నుదుటి రాత చెప్పెరా అయిన దాన్ని లెక్కే జయ్యక పోరి జోలికి పోయినావు పగిలిపోయేనుగా చిదిమిపోయేనుగా పోరగా పోరగా పొరగా పొరగా పురుగా పుట్టవురా కోరి జోలికి పోకురా బ్రో నాకు తెలిసి మా అమ్మా నాన్న కూడా ఇలా తిట్టుండ్రు బ్రో బట్ ఏ మాటకి ఆ మాట. వాట్ అ ఫాస్ట్ ట్రాన్సిషన్, వాట్ అ ఫాస్ట్ ట్రాన్సిషన్. పాటలోనే కాకుండా లైఫ్ లో కూడా 2025 లో బ్రేకప్ జరిగింది, మళ్ళీ పెళ్లి కూడా 2025 లో జరిగిపోయింది. అండ్ ఆల్సో నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. నేషనల్ అవార్డు కంటే కూడా ఇంకా గొప్ప విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారికి బాగా నచ్చిన సింగర్ రోహిత్. ప్రేమిస్తున్నా అన్న సాంగ్ వచ్చింది బ్రో బేబీ ఫిలిం లో. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో అదృష్టం ఏంటంటే ఆస్కార్ అవార్డు గెలిచిన చంద్రబోస్ గారు ఈ స్టేజ్ మీదకి వచ్చారు, నేషనల్ అవార్డు గెలిచిన మీరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చారు. నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా లక్. ఇదే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంద్రజ గారు మీరైతే అసలు అక్కడ నవ్వుతూనే ఉన్నారు. ఏమండి మీ హార్ట్ ఎన్ని ముక్కలు అయ్యాయో ఆ లిరిక్స్ ని అన్ని ముక్కలు చేశారు కదండి మీరు. ఇన్ సచ్ ఫన్నీ వే. అండ్ జనరల్ గా పెద్దలు చెప్తారు కదా, ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు నవ్వాలి అనేసి. ప్రామిస్ గా చెప్తున్నాను, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పాట వినండి, మళ్ళీ లైఫ్ మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మీరు పాడిన పాట వితౌట్ మ్యూజిక్ ఒక 4 లైన్స్. పోరగా పోరగా పురుగా పుట్టావురా పోరి జోలికి బోగురా అయినా కాదు కూడదంటూ నువ్వు నీకేరా రే కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే గుగ్గు 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 గుడ్ 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 గుండె పగిలిపోతాదిరా. ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. So once again all the best and happy married life to you. Thank you so much. Thank Thanks you, so thank much. you. Thank you. ఆల్ రైట్. సో ప్రియాంక అండ్ శివ్, ఇప్పుడు దాకా మీలో కాన్ఫిడెన్స్ పుట్టించడానికి మేము ఇన్ని చేశాము. ఇప్పుడు ఫైనల్ గా ఒక పర్ఫార్మెన్స్ స్పెషల్లీ మీకోసం ఇప్పుడు మేము జరిపించబోతున్నాము. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా
మీరు పర్ఫార్మెన్స్ తో కనెక్ట్ అవుతారు అండ్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మీ పర్ఫార్మెన్సే డేట్ అనౌన్స్ చేసేస్తారు అంతే. ఇదైతే మేము కోరుకుంటున్నాము, మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము. ద ఫైనల్ డిసిజన్ is in your hands. So a magical performance to Sudarshan Master రెడీగా ఉన్నారు. So let's welcome the entire team and ఈ performance లో లీడ్ చేస్తున్నారు మన లిఖిత and Shanuraj. So please put your hands together for them. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వంశాల కలయికే ఈ పెళ్లి. పవిత్రంగా మండే అగ్నిహోత్రం, ఆ వెలుతురులో ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్లికి పరమాత్మని చెప్పే వేద మంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాద్యాలు, మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి మన తెలుగువారి పెళ్లి తంతు వెనుకున్న అర్థం. ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం, ఈ 2 మనసులే రమణీయం. స్నాతకం, సమావర్తనం, కాశీ ప్రయాణం. పురోహితులు ఈ సంస్కారం వరుణ్ణి బ్రహ్మచారి నుంచి సహస్రాసనం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. వరపూజ. వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి కన్యదాత వరుడు పాదాలు పళ్ళెంలో కడిగి నీళ్లు తలపై చల్లుకుంటారు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. సుముహూర్తం, జీలకర్ర బెల్లం, ఇవి 2 వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెడతారు. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చ ఆగ్నేశ్చ రాష్ట్రాంద రహితం ధ్రువం అని అంటారు. అంటే అష్ట దిగ్బాలకులు సాక్షిగా మన ఇద్దరం కలిసి ఉందామని ప్రమాణం చేస్తున్నాం. భజంత్రీలు భజంత్రీలు ధర్మార్థ కామములలో నేను నీకెప్పుడూ ద్రోహం చేయకూడదని చెప్తే దానికి నేను నాతీచరామి అని చెప్పాలి. అంటే నేను దానికి ఒప్పుకుంటున్నానని అర్థం. సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. మంగళసూత్ర ధారణ. నీ మెడలో మంగళసూత్రం కడుతుంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే తంజీవ శరతాం శతం అని అంటారు. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో మాంగళ్యం అనే ఈ బంధం నీ మెడలో కడుతున్నానని అర్థం. భజంత్రీలు భజంత్రీలు. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రమవుతుంది. పుట్టింటికి వెళ్తే అత్తారింటిని, అత్తారింటికి వెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని 2 బొట్టులున్న తాళిని మెడలో కడతారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట.
తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తారు. బ్రహ్మముడి వేసిన తర్వాత భూషద్వేతో నయతో హస్త గృహ్య అశ్వినో దోహప్రభ తామ్రదేనే గృమాన్ గచ్చ గృహపత్నియే యథా సోవసి నీత్వం విరుద్ధం అబదాభి అంటే ఇంటి యజమానిరాలిగా పెత్తనం చేసి మమ్మల్ని తీర్చిదిద్దడానికి మా ఇంటికి రా అని దాని అర్థం. మెట్టెలు సన్నికాళ్ళు తొక్కడం, సప్తపది 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాని కోసం, 2వ అడుగు సుఖ సంతోషాల కోసం, 3వ అడుగు వ్రతాల కోసం, 4వ అడుగు సంతానం కోసం, 5వ అడుగు సంపద కోసం, 6వ అడుగు పాడి పంటల కోసం, 7వ అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. 7 అడుగులే అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. ఉంగరాలు తీయడం, ధ్రువ నక్షత్రం. పురోహితుడు నవదంపతులను 6 బయటకు తీసుకువచ్చి ఆకాశంలో ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు. అప్పగింతలు. కని పెంచి లాలించి ఎంతో ప్రేమను చూపిన కన్న కూతుర్ని అత్తగారింటికి అప్పచెప్పే అప్పగింతల కార్యక్రమం అన్నిటిలోనూ చివరిది ఉద్వేగభరితమైనది.
ఈ టీవీలో వస్తున్న ఝాన్సీ సీరియల్ లీడ్ పేరు వీళ్ళు, ఇటువైపు గౌతమ్ అండ్ ఇటువైపు ఝాన్సీ. అండ్ మీరిద్దరు కలిసి చేసిన ఈ పాట, యాక్చువల్లీ పెళ్లి అనేది ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours నడుస్తూనే ఉంటది ట్రెడిషనల్ గా చేస్తే. మరి ఆ పెళ్లిని మొత్తం ఒక 5 to 6 minutes లో చూపించారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. రండి రండి. మరి ఇంద్రజ గారు ఏమంటారు? 100%. బట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై కామెంట్, ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కానీ మ్యామ్, మీరు ఏదైనా చెప్పే ముందు విత్ యువర్ పర్మిషన్ ఒకటి మాత్రం నేను నిజంగా ఇప్పుడే చెప్పేయాలి, కక్కేయాలి. అమ్మాయి మమ్మీ డాడీ మాత్రం జీవించారబ్బా. అసలు వీళ్ళంతా ఒక పక్కన పెడితే మేమైతే బ్యాచ్ మొత్తం అక్కడ మమ్మీ డాడీ, ఎస్పెషల్లీ మమ్మీనే చూస్తూ ఉన్నాం మేము. అలా చెప్పిన మీ నోట్ అంటే డాడీ పేరు మమ్మీ పేరు కూడా చెప్పండి, వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సుజాత గారు అండ్ బాలయ్య గారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒక పెళ్లి జరిగినట్టే అనిపించింది. తింపేశారు సుదర్శన్ మాస్టర్. మీకు ఇంకా నేర్పాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సాంగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్టిస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నేను ఎందుకు వీళ్ళందరినీ పిలిపించానంటే, మీలో ఒక్కరు లేకపోయినా ఈ సాంగ్ ఇంత గొప్పగా వచ్చేది కాదు. ఒక నిజంగా మీ ఇళ్లలో జరిగే పెళ్లిలో మీరు ఎలా ఉంటారో అంత హ్యాపీగా, అంత ఉత్సాహంగా, అంత లీనమైపోయి పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా కుడోస్. యాక్చువల్లీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే వీళ్ళందరినీ తీసుకుని వచ్చింది బాలయ్య అన్న, సుజాత మేడం అని ఇంకొకరు, వాళ్ళంతా కోఆర్డినేట్ చేశారు. అదే వీళ్ళు కూడా అందరూ వేరే వేరే ఊరు నుంచి వచ్చారు మేడం. సో జనరల్ గా పెద్దలు ఏమంటారంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా. బట్ నాకు సంబంధించినంత వరకు పెళ్లికి తర్వాత ఉన్న జీవితం 1000 ఏళ్ల పంట. వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఆనవాయితీ, అలవాటులు, వాళ్ళ సంస్కారం, ఇవన్నీ కూడా తరతరాలకి ముందుకు తీసుకువెళ్లే ఒక పెద్ద బాధ్యత ఈ పెళ్లిలో ఉందన్నమాట. కానీ ఆ పెళ్లిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చూపించారు సుదర్శన్ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. സനു സനു മലയാളിയല്ലേ? താങ്ക് യു. ഇതെങ്ങനെ പഠിച്ച് ഇത്ര ഭംഗിയായിട്ട് ചെയ്തറിയോ? വളരെ നന്നായിരുന്നു. നിങ്ങളുടെ ചേർച്ചയും കൂടി നന്നായിരുന്നു. നിങ്ങളുടെ ജോഡിയായിട്ട് ചേർച്ചയും കൂടി നന്നായിരുന്നു. എവിടെയാ നാട്? കണ്ണൂർ. A big round of applause for Sanu Raj and Likita. Last but not least, you have a beautiful smile, Likita. చాలా చాలా బాగా చేశారు. బోత్ ఆఫ్ యూ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ లో కూడా సరే, ఇక్కడ కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సరే. ఝాన్సీ సీరియల్ ఇంకా మరెన్నెన్నో ఎపిసోడ్లు విజయోత్సవంగా సాగడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి ఆది గారు, ఈ పెళ్లి గురించి మీరేమంటారు? ఇంతకీ మీరు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి గురించి అయితే ఒక మాట చెప్తా. ఎవడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓపికగా ఉండగలుగుతాడో, ఎవడైతే బయట టెన్షన్లన్నీ భార్య మీద రుద్దకుండా వాడే క్లియర్ చేసుకుంటాడో, ఎవడైతే డబ్బు అవసరమైనప్పుడల్లా అత్తామామల వైపు అమ్మాయి వైపు కోపంగా చూడకుండా వాడే సంపాదించుకుంటాడో, ఎవడైతే అమ్మా నాన్న ప్రేమలకు దూరమై మన దగ్గరకు వచ్చిన అమ్మాయికి ఆ ప్రేమను దగ్గర చేయగలుగుతాడో, మొత్తానికి ఎవడైతే భార్య ఏం చేసినా భరించగలుగుతాడో వాడే పెళ్లి చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆది గారు. సో ప్రియాంక గారు, చూశారు కదా, పెళ్లి అంటే ఇవన్నీ జరుగుతాయి, కానీ ఇదంతా ఒక 4-5 రోజులు. మ్యామ్ చెప్పినట్టు పెళ్లి తర్వాత అసలైన మీటర్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ విన్నారు కదా. మరి ఇప్పుడేమంటారు? పెళ్లి చేసుకుంటారా? ఒక్కొక్కళ్ళని చూసాం మేము. అంటే జనరల్ గా మనం మెయిన్ ఎవరైతే హీరో హీరోయిన్స్ ఉంటారో సినిమాలో వాళ్ళనే చూస్తాము. ఎంత ముద్దుగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అంటే అందరూ ఎగురుతున్నారు, అందరూ అంత ఎనర్జెటిక్ గా. నాకేమనిపించింది అంటే, నాకు లిఖితాలో నేను కనిపించాను. షీ సో అడారబుల్, సో క్యూట్, ఎంత ముద్దుగా, నిజంగానే తన పెళ్లి జరుగుతున్నట్టుగా ముచ్చటగా ఫీల్ అయింది. శివ్ సేమ్ ఇట్లానే సీరియస్ గా, బ్యూటిఫుల్ గా ఇట్లా డైలాగులు చెప్తూ అట్లా సో నైస్. బట్ నా ఫ్యామిలీ మెంబర్సే నుంచొని పెళ్లి జరుపుకున్నట్టు నాకు ఫీల్ అయింది. ఐ ఆల్సో క్రైడ్. అంటే ఆ ఫ్లో లో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా చాలా రాసిపెట్టి పుట్టున్నాం. ఐ థింక్ ఇది ఇలా చూడ్డానికి లైవ్ గా ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్ అండి. ఇట్ వాజ్ అ ప్యూర్ సినిమా. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చాలా బాగుంది.
థ్యాంక్ యూ ప్రియాంక. కాదు, ఇదంతా ఇంత ఎక్సైట్మెంట్, ఇంత వెడ్డింగ్ వైబ్స్, అదంతా నా ఆల్మోస్ట్ నా బ్లడ్ లోనే వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నా. వెయిట్ చేయలేకపోతున్నా శివ, చాలా ఫాస్ట్ గా పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది. రిపోర్ట్ చేసేద్దామా? కాంట్ వెయిట్ టు మ్యారీ యూ. మరి షేవ్ ఆది గారు చెప్పిన మాటలు విన్నారు కదా. అది సార్ మీరు ఒక వారం నాతో పాటు ఉండండి సార్, నేను మీరు ఎలా చెప్పారు సేమ్ అలాగే ఉన్నాను నేను. మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? ఎలా కనెక్ట్ అయ్యారు ఈ పర్ఫార్మెన్స్ తో? ప్రియాంక గారు నేను దాదాపుగా ఒక 2-3 టైమ్స్ పెళ్లి చేసుకున్నాము ఆన్ సెట్ లో. మా సీరియల్ లో చేసుకున్నాము, వేరే ఈవెంట్ లో కూడా ఇలాగా పెళ్లి చేశారు. బట్ యాక్చువల్లీ నా తరపు నుంచి నేను పెళ్లి ఎప్పుడో చేసుకుందామని చెప్పాను ప్రియాంక గారికి. ఐఎమ్ ఆస్కింగ్ హర్ ఫ్రమ్ సో లాంగ్ టైం, చేసుకుందామా, చాలా లేట్ అయిపోయింది. బట్ ప్రియాంక గారే కొంచెం ఇక్కడ దాకా లాక్కుని వచ్చారు. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ టోల్డ్ దీస్ వర్డ్స్. అంటే ఇది చూసాక నాకు చాలా త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ డెఫినెట్లీ అందరూ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ మీ ఇద్దరిలో నేను నన్ను ప్రియాంక గారిని చూసుకున్నాను. ఎస్పెషలీ అమ్మ నాన్న, ఈయన చేస్తున్న ప్రతి ఒక్కటి నేను ప్రియాంక గారి నాన్నని ఓకే ఆయన ఉంటే ఇలా చేస్తారు, ఓకే ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేసుకున్నా. నాకు కూడా ఇది చూసాక అతి త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇదంతా మీరు చేసి అతి చూపించారు. త్వరలో ఇది జరగాలని మాకు కూడా ఉంది. యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ కి కాన్సెప్టే అది. ఈ పెళ్లి అవి ఇవన్నీ చూసి మీరు మోటివేట్ అయ్యి త్వరగా పెళ్లి చేసుకోవాలనే. సో ఆల్మోస్ట్ ఏంటి ప్రీపాండే అంటే ఇక్కడే వెంటనే పెళ్లి చేసేస్తామని మేము రెడీగా ఉన్నాము. కానీ ఇంత సందడి నడిచేటప్పుడు మిగతా వాళ్ళు గ్యాలరీలో కూర్చుంటే ఎలా? వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, రండి రండి రండి. కపుల్స్ అంతా వెళ్ళండి, మీరు కూడా రండి. కొత్తగా జంట క్రియేట్ చేసుకున్నారు కదా, రండి రండి అందరూ రండి. ఆల్ రైట్ వ్యూవర్స్, ప్రియాంక అండ్ శివ్ జోడీకి ఇష్టపడే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. మా మోటివేషన్ వర్కౌట్ అయ్యింది. మొత్తానికి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎలాంటి భయం లేకుండా రెడీగా ఉన్నారు. Sridevi Drama Company is officially announcing Priyanka and Shiv's wedding very, very, very soon. నాకైతే నిజంగా ఈరోజు ఒక పర్పస్ఫుల్ గా అనిపించింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళ పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి ఈ రోజు మనం ఒక ఆన్సర్ చెప్పే విధంగా ఎపిసోడ్ అయితే జరిగింది. మన ఝాన్సీ సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా ఈటీవీలో నడుస్తుంది. వీళ్ళ పెళ్లి కూడా ఎప్పుడు జరుగుతుందా అని ఆడియన్స్ వెయిటింగ్. సో ఒక రియల్ కపుల్, ఒక రీల్ కపుల్, ఇద్దరిది కూడా ఈ రోజు తాడో పెడ తేల్చేసామన్నమాట. అది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా చూసారు కదా ఎండింగ్ ఎలా ఉంటది, 2 కళ్ళు 2 కిడ్నీ లాంటిది. కానీ ఈసారి క్లారిటీ చూసారా? మరి విక్రమ్ గారు మీరేమంటారు? ప్రియాంక శివ్ గానీ వీళ్ళు గానీ ఆన్ ది స్క్రీన్ చాలా సార్లు మ్యారేజ్ చేస్తామని చెప్పారు. నేను శ్రీవాణి నిజంగా 3 సార్లు తాళి కట్టాను అనమాట. యాక్చువల్ గా మీ అందరికి తెలుసు, చాలా మందికి ఇదే ఈటీవీలో ఘర్షణ సీరియల్ యాక్ట్ చేస్తున్నప్పుడు శ్రీవాణి లేపుకెళ్ళిపోయాను అమలాపురం బెండమూరులంక పల్లెటూరుకి. రెంట్కి ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం దేవుడి ఫోటో ముందు ఒకసారి తాళి కట్టాను. మాకు రెంట్ మా ఓనర్ ఏమనకుండా. తర్వాత మేము అక్కడ ఉద్యోగం చూసుకుందాం అనేదో స్టైల్ గా చేసి ట్రై చేసి టెంపుల్ వెళ్ళి ఒకసారి తాళి కట్టాను ఫోటో అవన్నీ కోసం. తర్వాత మనం బతకలేము, ఇద్దరమే, పేరెంట్స్ కంపల్సరీ కావాలని చెప్పి పెద్దలు నొప్పించి అసలు సిసలైన తాళి 3rd టైం కట్టాను అనమాట. 3 ముళ్ళు కట్టమంటే మీరు 3 సార్లు కట్టారు. 3 సార్లు 9 కట్టా. రష్మి అయితే సక్సెస్ఫుల్ గా మనం ఈ ఎపిసోడ్ అయితే రియల్ వర్సెస్ రీల్ కంప్లీట్ చేసేసామన్నమాట. అబ్సల్యూట్లీ. సో ఇదండి మన ఈ వారం జరిగిన ఫెంటాస్టిక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే లెట్స్ టేక్ బై బై. హ్యాపీ సండే. సీ యు నెక్స్ట్ వీక్. టా